అటెండ్ అయ్యాను. సో, ఈ మీటింగ్స్ వింటున్న టైంలోనే నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయండి. ఎందుకనంటే ఇది ఆన్‌లైన్ వర్క్ కదా! సో, నమ్మొచ్చా దీన్ని? ఇంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారా? నిజంగానా? ఫరెవర్‌లో లైఫ్ ఇంత బావుంటుందా? అని చెప్పి నాకు కూడా చాలా డౌట్స్ వచ్చినియి. ప్రతి డౌట్‌ని కూడా నా అప్లైన్ నన్ను అడుగుతూ క్లారిటీగా తెలుసుకుంటూ మీటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని ఆఫర్ ప్యాక్ ద్వారా 2 సీసన్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ సూపర్వైజర్ అన్న పొజిషన్‌తో నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో, అయితే ఇప్పుడొచ్చేసాను కదా కంపెనీకి. టీమ్ వర్క్ ఎట్లా చేయాలి? అసలు ఈ టీమ్ వర్క్ ఎట్లా స్టార్ట్ అయ్యిద్ది అని నాకు కూడా చాలా డౌట్ ఉండేదండి. నాకసలు ఏం తెలీదు. సోషల్ యాప్స్ గురించి తెలియదు. అసలు నేను బయటికే ఎళ్ళలేదు. ఎప్పుడు కూడా నా కాంటాక్ట్స్ కూడా లేవు. టీమ్ వర్క్ ఎట్లా చేయాలి మేడం అని నేను మేడంని అడిగితే, సో, ఇక్కడ మనకి ట్రైనింగ్స్ ఉంటాయండి. టీమ్ సపోర్ట్ ఉంటది. తెలియని విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా చక్కగా నేర్పిస్తారండి. లెర్నింగ్ అనేది చాలా బావుంటుందిక్కడ. చాలా చక్కగా క్లియర్‌గా నాకు తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటూ 3 మంత్స్‌లోనే నేను సూపర్వైజర్